నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పెందుర్తి రెవెన్యూ పరిధి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణానికి పాల్పడితే చర్యలు తప్పవని పెందుర్తి ఎంఆర్ఓ వెంకట్ హెచ్చరించారు. సర్వే నెంబర్ 75 అప్పర్ నర్సయ్య కాలనీలో జరుగుతున్న నిర్మాణాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నెంబర్ 123లో నిర్మిస్తున్న భవనంపై కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై విచారణ జరుపుతున్నామని, వేపకుంట సర్వే నెంబర్ 26లో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తామని ఎంఆర్ఓ అన్నారు. సర్వే నెంబర్ చీమలాపల్లి మన వేపగుంట సర్వే నెంబర్ 75 ఏదైతే ఉందో, నేను మా ఫీల్డ్ స్టాఫ్ విఆర్ఓ ఆర్ఐ అండ్ మా డిప్యూటీ తహసీల్దార్తో కలిసి వెళ్ళి విచారణ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సుమారుగా 14-15 వరకు సైట్లు కన్స్ట్రక్షన్స్కి స్టార్ట్ అవుతున్నట్టుగా చూసి వచ్చాం. అయితే అక్కడ ఉన్న బెనిఫిషరీస్ ఎవరైతే కడుతున్నారో ఆక్రమణదారులు అనుకోవచ్చు, వాళ్ళని విచారణ చేస్తే గతంలోనే వాళ్ళ దగ్గర ఏదైతే అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయి, ఉదూ తుఫాన్కి వచ్చిన కాంపెన్సేషన్ ఉన్నది, అవి గతంలో పాకలు ఉండేవండి. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మాకు ప్రొసీడింగ్లు, కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్తో ఏ హౌసింగ్ అర్బన్ వారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఇప్పించున్నారు. ఆ డబ్బులు కూడా మా అకౌంట్లో పడుతూ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మేము కడుతున్నామని అన్నారు. అయితే ఈ వివరాలన్నీ వాస్తవా కాదని తెలుసుకోవడం కోసం మేము ఏ హౌసింగ్ కూడా లెటర్ రాసి ఉన్నాము. ఇదే విషయాన్ని మేము జేసీ గారికి కూడా అప్రోచ్ చేసి లెటర్ ద్వారా రిపోర్టు పంపించున్నాం. దాని మీద వరుసగా పేపర్లో వచ్చిన వార్తా కథనాల మీద మేము రిపోర్ట్ అయితే మేము కలెక్టర్ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇది వేపకొండ సర్వే నెంబర్ 75లో ఉంది. ఇక రెండోది మీరు అంటున్న పెందుర్తి సర్వే నెంబర్ 123 ఏదైతే ఉందో, అది పార్కు స్థలం అని అంటూ ఉన్నారు. అది వాస్తవాలు ఏంటో తెలుసుకోమని మా విఆర్ఓని ఆర్ఐని కూడా ఆదేశించున్నాం. వాళ్ళు వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకపోయినట్లయితే యాక్షన్ తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక చీమలపల్లి 26 నిన్న కూడా మాకు నోటీస్ వచ్చింది. సుమారుగా 5 వరకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని. దాని మీద కూడా కన్సర్న్ విఆర్ఓని ఆర్ఐని కూడా పంపించున్నాం. వాళ్ళు తెలియజేసేది ఏంటంటే, మాకు స్కీమ్ ఇచ్చారు, ఇలాగ రకరకాల అన్నీ మా దగ్గర ఫలానా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం, వేరు రకాలుగా మాకు అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అందుకే మేము కడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఫీల్డ్లో చెప్పడం జరిగింది. అవి కూడా సేకరించమని అన్నాం. అదేవిధంగా ఈ వాస్తవాలు తెలిసేంత వరకు, తేలే వరకు వాటిని కన్స్ట్రక్షన్ కూడా చేయొద్దని ఆదేశించున్నాం. దీన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయమని విఆర్ఓకి అండ్ విఆర్ఏకి కూడా తెలియజేసాం.